కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల వరద ఉధృతికి పంట పొలాలు నీట మునిగాయి. అర్కండ వాగు దగ్గర వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో రాకపోకలు నిలిపివేశారు అధికారులు. వాహనదారులు వాగు వైపు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. వాన బాగా కొట్టింది. ఇన్ని రోజుల చంది వాన అవుతుందో కాదో అని అనుమానాలు ఉండే కానీ బాగా వర్షం ఎక్కువైంది, వాన బాగా అయింది. ఇప్పుడు అరకన్ రాగు దాటుడు ఇబ్బందిగా ఉన్నది. ఇక చెరువులు కుంటలన్నీ రెండుతున్నాయి. మంచిగానే కాలం అయిందని మేము కూడా సంతోషపడ్డాం. మంచిగానే ఉన్నది. అవుతుందో కాదో అని అనిపించుకున్నాం కానీ అయింది, మంచిగానే అవుతుంది. కాలం మంచిగానే ఉన్నది, అయిపోయింది. సంతోషం ఉన్నది. ఇప్పుడు వర్షం పడ్డందుకు రైతులకు చాలా సంతోషం ఉన్నది, మంచితనం అనిపిస్తుంది. మా వాగు వర్షం మంచిగా పడ్డది. ఇప్పుడు వాగు దాటకుండా అయింది. మాకు బ్రిడ్జి కూడా శాంక్షన్ కావాలి. సంతోషంగా ఉన్నాం చాలా పడ్డందుకు. మొదటిసారి వర్షం, భారీ వర్షం పడుతుందో పడదో అనుకున్నాం కానీ పడ్డది. కానీ వాగు దాటకుండా అవుతుంది. రాకపోకలు కూడా బంద్ అవుతున్నాయి. పూసిన వర్షానికి పంట పొలాలన్నీ నీట మునిగినాయి. ఉండే అంటే మాత్రం పంట నష్టపోతాం. మొన్న వేసినాం నాట్లు, పడ్డందుకు చాలా సంతోషమే. వర్షాలు పడతాయో పడే అని అనుకున్నాం కానీ ఇప్పటి వరకు అయితే ఈ తెల్లవారు నుంచి పడ్డ వర్షానికి మా చెరువు మంచిగా దగ్గర పడ్డే రెండింది. ఇంకొక వాన పడితే మత్తాలు పడే ప్రపోజల్ ఉన్నది. మేము ఇక పంటలకైతే యాసంగి ఆనకాలానికి ఏం మంచిగా తేడా లేకుండానే ఉన్నది. మా చెరువు అయితే ఖచ్చితంగా రెండినట్టే, మరి ఏం బాధ లేదు అని. వర్షాలు పడతాయో పడే అని అనుకున్నాం కానీ ఈ తెల్లవారు పడ్డ వర్షానికి అయితే మాత్రం వర్షం పడ్డందుకు మాకు చాలా సంతోషం. మేమంతా హ్యాపీగానే ఉన్నాం. మాకు అయితే యాసంగి ఆనకాలానికి ఏం తేడా లేకుండా పంటలు పండితే చెరువు సుధా రెండే ప్రపోజల్నే ఉన్నది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న కారణంగా మన కేశపట్నం మండలంలోనే అర్కండ వాగు దగ్గర మనకు రోడ్డు పై నుంచి వెళ్ళి వాటర్ ఓవర్ఫ్లో అవుతున్నది. కావున మన కన్నాపూర్, అర్కన్ల దీనికి సంబంధించిన రైతులు ఎవరైనా ఉన్నా కూడా ఈ ఓవర్ఫ్లో దృష్ట్యా మనకు రోడ్డు ఏర్పడే సందర్భం లేదు కాబట్టి ఈ రైతులు ఎవరైనా కూడా మనకు ఆల్టర్నేటివ్గా ఏదైతే ఇటు గద్దపాక నుండి అదే అర్కన మన ఎర్రడబెల్ నుంచి వెళ్ళి మనకు ఆల్టర్నేటివ్ ఉందో దాన్ని వాడుకొని అటు నుంచి వెళ్ళవలసిందిగా రైతులకు సూచిస్తున్నాము. అదేవిధంగా ఇటు మన చల్లూరు నుండి కేశపట్నానికి వెళ్ళే వాహనదారులు కూడా ఈ అర్కన్ల వాగు దగ్గర నుంచి కాకుండా ఆల్టర్నేటివ్గా ఎర్రడపల్లి లేదా గద్దపాక నుంచి వెళ్ళవలసిందిగా సూచిస్తున్నాము. అదేవిధంగా మండల ప్రజలు తెలియజేయమనగా ఎటువంటి అత్యవసర పరిస్థితి ఉన్న వర్షం దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మాకు పోలీస్ సమాచారం అందించినట్టయితే మేము తదుపరి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది.